ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థనవసతులు నాకు తెలియచేయండి. నేను ప్రేయర్ బుక్లో వాటిని రాసి మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 16వ కీర్తన 8-9 వచనాలు. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనక నేను కదల్చబడనని దావీదంటూ ఉన్నాడు. దావీదు ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా సరే దేవుణ్ణి స్తుతించగలిగిన వాడు, దేవుని మీద ఆధారపడగలిగిన వాడు, ఆయన నిర్ణయాన్ని తీసుకునేవాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితుల మధ్య ఉండి నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటున్నా సరే, దేవుని మీద మొదటిగా ఆధారపడడం నేర్చుకో. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఆనుకుని, నా ప్రభువా నేను నిన్నే అడుగుతున్నాను, మొదటిగా నిర్ణయం, ప్రభువా నీ సహాయం తెలియచేయని నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు జవాబునిచ్చి నీ పక్షాన ఆయన నిలబడతారట. ఆమెన్. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎంత మాత్రము కూడా కదల్చబడవో. సాతాను ఏ రూపంలో అయినా సరే నీ మీదకి వచ్చి నేను ఏదైనా కదిలించాలని చూసినప్పుడు, అది నీ ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యక్తిగత ఆత్మీయ కుటుంబ జీవితమైన, పరిచర్య అయినా, దేవుడు నీ పక్షాన నిలబడినప్పుడు దావీదు చెప్పినట్టుగా నువ్వు కదల్చబడవు. ఆమెన్. ఈరోజు అనేక రకాలుగా మనుషులు నిన్ను ఏదైనా చెయ్యాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? ఏం పర్లేదు, ప్రభువుకు అప్పగించు. దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు నా పక్షాన ఉన్నావు కాబట్టి నేను కదల్చబడను అని. చూడండి, దావీదు అంటున్నాడు, నువ్వు నా పక్షాన ఉన్నావు కాబట్టి నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించటం ద్వారా, నువ్వు దేవుని మీద ఆధారపడడం ద్వారా మొదట నీకు కలిగేది ఏంటో తెలుసా? హృదయములో సంతోషము. ఈరోజు మనుషులు చూడడానికి ఎంతో బాగుంటున్నారండి, కానీ వాళ్ళ హృదయంలో సంతోషము లేదు. భయము, గాబరా, ఆందోళన, చింత, ఎప్పుడు ఏం జరుగుద్దా అని ఒక భయంతో బతుకుతున్నారు. కానీ ఈరోజు నీతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు నా మీద ఆధారపడితే నీ హృదయానికి ఏం ఇస్తానంటున్నాడు ఆయన? సంతోషం ఇస్తా అంటున్నాడు. నీ ఆత్మ హర్షిస్తుంది, ఆత్మలో నువ్వు వర్ధిల్లుతావు, ఎంతో నెమ్మది కలిగి జీవిస్తావు నువ్వు. ఆనాడు దావీదు చెప్పిన మాటే ప్రభు ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నాడు. నీకు హృదయానికి సంతోషం ఇచ్చి నీ ఆత్మను ఆయన నెమ్మదితో నింపుతారట. హల్లెలూయా. చూడండి, నీ శరీరము కూడా సురక్షితముగా ఉంటుంది. రోగములు నీ గుమ్మాన దరిదాపుల్లోకి రాకుండా ప్రభు కంచి వేస్తాడు. ఆనాడు యోబుని భయంకరమైన రోగం అలిమింది, అయితే దేవుడు తొలగించాడా లేదా? తొలగించాడు. ఈరోజు నీకున్న పరిస్థితుల్లో కూడా ప్రభువా నువ్వే నాకు మొదటి తండ్రి, నువ్వు తప్ప నాకెవరు లేరు నాయన, నీ మీద ఆధారపడుతున్నాను ప్రభు అని నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ మీద నుంచి ఆ రోగాన్ని కూడా దేవుడు తొలగిస్తారు. ఆమెన్. విశ్వాసం ఉంచు, నమ్మకంతో ప్రార్థన చేయి, తప్పకుండా ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.